అమెరికా మాటకు విలువ లేదా? ట్రంప్ వ్యూహం ఫెయిల్ అయిందా? ఓవైపు ఇరాన్పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్న అమెరికా, మరోవైపు అదే ఇరాన్కు చైనా, రష్యా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక సహకారం. ఇదే ఇప్పుడు ప్రపంచ భద్రతా సమీకరణాల్లో కొత్త సవాల్గా మారుతోంది. ట్రంప్, షీ జిన్పింగ్ పుతిన్లను నమ్మారు. ఇరాన్కు సైనిక సహకారం ఉండదని హామీ పొందారని చెప్పారు. కానీ తాజా నివేదికల్లో మాత్రం అందుకు భిన్నమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యా నుంచి డ్రోన్ విడిభాగాలు, మందుగుండు సామాగ్రి, చైనా నుంచి క్షిపణి ఇంధనానికి అవసరమైన రసాయనాలు, అధునాతన రక్షణ వ్యవస్థలు, అంతేకాదు ఇరాన్కు సైనిక ఉపగ్రహ సమాచార సహకారం కూడా అందుతున్నట్టు కథనాలు చెప్తున్నాయి. నిజంగా ఇరాన్ ఇంత వేగంగా బలపడుతోందా? ట్రంప్ వ్యూహానికి ఇది ఎంతటి సవాల్? చైనా, రష్యా ఎందుకు ఇరాన్ వైపు నిలుస్తున్నాయి? ఈ పరిణామం మధ్యప్రాచ్యాన్ని ఎలా మార్చబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇరాన్ విషయంలో అమెరికా ఒత్తిడి ఒక కొత్త పరీక్షను ఎదుర్కొంటోంది. ట్రంప్ వ్యూహం ప్రధానంగా ఆర్థికాంక్షలు, రాజకీయ ఒత్తిడి, సైనిక బెదిరింపులపై ఆధారపడుతోంది. ఇరాన్ను ఒంటరిగా చేసి తన షరతులకు తీసుకురావాలన్నది ఆ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. కానీ ఇక్కడే చైనా, రష్యా సమీకరణం మొత్తం లెక్కను మార్చేస్తోంది. తాజా నివేదికల్లో వచ్చిన ఆరోపణల ప్రకారం రష్యా ఇరాన్కు డ్రోన్ విడిభాగాలు, మందుగుండు సామగ్రి, ఇతర సైనిక సామగ్రిని అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాస్పియన్ సముద్ర మార్గం ఈ సహకారానికి ఒక కీలక భౌగోళిక మార్గంగా మారినట్లుగా సమాచారం. అంటే అమెరికా ఆంక్షలు ఒక దిశలో ఒత్తిడి పెంచుతుంటే రష్యా మరో దిశలో ఇరాన్ రక్షణ సామర్థ్యానికి మద్దతు ఇస్తోందన్నమాట. ఇది కేవలం ఆయుధాల సరఫరా కథ కాదు. ఇరాన్ తన సైనిక వ్యవస్థను పునర్నిర్మించుకునే అవకాశాన్ని కూడా ఇది పెంచుతోంది. ముఖ్యంగా డ్రోన్ సాంకేతికత, మందుగుండు నిల్వలు, యుద్ధ సామర్థ్యాల విషయంలో అదనపు మద్దతు లభిస్తే ఇరాన్ దీర్ఘకాలిక ఘర్షణను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోగలదు. అందుకే ట్రంప్ ముందు ఇప్పుడు అసలు సవాల్ ఇరాన్ ఒక్కటే కాదు, ఇరాన్కు వెనక నిలబడుతోన్న శక్తులే పెద్ద సమస్య. అమెరికా ఒత్తిడికి ప్రతిస్పందనగా మాస్కో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తోంది. దీంతో ఇరాన్ను ఒంటరి చేయాలన్న అమెరికా లెక్కకు కొత్త అడ్డంకి ఏర్పడుతోంది. ఇరాన్కు చైనా అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న సహకారం మరింత వ్యూహాత్మకమైంది. నివేదికల ప్రకారం చూస్తే చైనా నుంచి భారీ స్థాయిలో క్షిపణి ఇంధనానికి ఉపయోగించే రసాయనాలు ఇరాన్కు చేరుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సోడియం పెర్క్లోరేట్ వంటి పదార్థాల సరఫరాపై దృష్టి పెడుతోంది. ఇవి ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడేటువంటి సరఫరా గొలుసులో భాగమయ్యే అవకాశం ఉంది. అదే టైంలో అధునాతన భుజానం మోసే వైమానిక రక్షణ వ్యవస్థల సహకారం కూడా చర్చకొస్తోంది. అయితే చైనా పాత్రను కేవలం ఆయుధ సరఫరాగా చూడడం సరిపోదు. ఇరాన్కు సైనిక ఉపగ్రహ సమాచారాన్ని అందించే అవకాశం ఉంటే అది యుద్ధ భూమిలో పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రత్యర్థి కదలికలను గమనించడం, భౌగోళిక సమాచారాన్ని విశ్లేషించడం, సైనిక నిర్ణయాలను వేగవంతం చేయడం వంటి అంశాల్లో ఉపగ్రహ సమాచారం కీలకంగా మారుతుంది. ఇక్కడే ట్రంప్ కు మరో వ్యూహాత్మక సమస్య ఎదురవుతోంది. చైనా, రష్యా ఇద్దరూ ఒకే విధంగా వ్యవహరించకపోయినా అమెరికా ఆధిపత్యానికి పరిమితులు చూపించే విషయంలో వారి ప్రయోజనాలు కలుస్తున్నాయి. ఇరాన్ వారికి ఒక కీలక ప్రాంతీయ భాగస్వామి. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని సవాల్ చేయడానికి ఇరాన్ భౌగోళిక స్థానం ఎంతో ఉపయోగకరం. అందుకే బీజింగ్ మాస్కో నుంచి వస్తున్న సహకారం ఇరాన్కు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదు, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థైర్యాన్ని కూడా ఇవ్వగలదు. అమెరికా ఒత్తిడి పెంచుతున్న కొద్దీ ఇరాన్కు ప్రత్యామ్నాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఇదే ట్రంప్ వ్యూహానికి అసలు సవాల్. ట్రంప్ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం నమ్మకం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్కు సహకరించారని తాను నమ్ముతున్నట్లుగా ట్రంప్ బహిరంగంగా చెప్పినట్లు వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే ఆ తర్వాతే ఇరాన్కు చైనా, రష్యా సహకారంపై కొత్త ఆరోపణలు తెరపైకొచ్చాయి. ఇవి పూర్తిగా ధృవీకరించబడిన ప్రతి అంశం అని చెప్పలేం. కానీ అమెరికా వ్యూహకర్తలు మాత్రం ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోలేరు. ఎందుకంటే యుద్ధంలో ఒక దేశానికి ఆయుధాలు ఇవ్వడం మాత్రమే శక్తి కాదు, సరఫరా గొలుసును కొనసాగించడం కూడా శక్తే. ఇంధనం అందించడం, అలాగే విడిభాగాలు అందించడం, సాంకేతిక సమాచారం అందించడం, ఉపగ్రహ సమాచారాన్ని పంచుకోవడం, ఇవన్నీ కలిపి ఒక దేశం యుద్ధ సామర్థ్యాన్ని నిలబెడతాయి. ఇరాన్ విషయంలో చైనా, రష్యా సహకారం ఇదే దిశగా పనిచేస్తే అమెరికా విధించిన ఒత్తిడి ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ట్రంప్కు ఒక స్పష్టమైన వ్యూహాత్మక పాఠం. ప్రపంచ రాజకీయాల్లో కేవలం వ్యక్తిగత హామీలపై ఆధారపడడం సరిపోదు, ప్రత్యర్థి దేశాల ప్రయోజనాలను కూడా అర్థం చేసుకోవాలి. రష్యాకు అమెరికాతో తన స్వంత భౌగోళిక భద్రతా విభేదాలున్నాయి. చైనా కూడా అమెరికాతో సాంకేతిక, వాణిజ్య వ్యూహాత్మక పోటీ ఉంది. ఈ రెండు దేశాలు ఇరాన్తో తమ సంబంధాలను అమెరికా కోణంలో నిర్ణయించాల్సిన అవసరం లేదు. అందుకే ట్రంప్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇరాన్ బలం మాత్రమే కాదు, ఇరాన్ వెనక ఏర్పడుతున్న వ్యూహాత్మక నెట్వర్క్. ఈ నెట్వర్క్ను ఎదుర్కోవాలంటే అమెరికా తన పాత ఒత్తిడి విధానాన్ని పునరాలోచించాల్సిందే. ఇక అసలు ప్రశ్న, ఈ పరిణామంతో ఇరాన్ ఎంత బలపడుతుంది? సమాధానం ఒక్క రోజులో మారిపోయేంత సులభం అయితే కాదు. చైనా, రష్యా సహకారం ఉన్నంత మాత్రాన ఇరాన్ అజేయశక్తిగా మారదు. కానీ ఇరాన్ ఎదుర్కొనే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం మాత్రం
పెరగవచ్చు. అదే వ్యూహాత్మకంగా ముఖ్యమైన అంశం. ఒక దేశాన్ని ఒంటరి చేసి లొంగదీసుకోవాలంటే దాని సరఫరా మార్గాలను నియంత్రించాలి. ప్రత్యామ్నాయ భాగస్వాములు లభిస్తే ఆ ఒంటరితనం ప్రభావం తగ్గిపోతుంది. రష్యా నుంచి వస్తున్నట్లు ఆరోపణలు ఉన్న డ్రోన్ విడిభాగాలు, మందుగుండు సామాగ్రి, చైనా నుంచి వస్తున్నట్లు చెబుతున్న క్షిపణి సంబంధిత రసాయనాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, వీటికి తోడు ఉపగ్రహ సమాచారం, ఇవన్నీ కలిస్తే ఇరాన్కు ఒక సమగ్ర రక్షణ వలయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్ స్వదేశీ డ్రోన్ క్షిపణి కార్యక్రమాలతో ఈ సహకారం కలిస్తే దాని ప్రతిఘటన సామర్థ్యం మరింత పెరగొచ్చు. ఇదే అమెరికాకు పెద్ద హెచ్చరిక. ఇరాన్ బలహీనపరచాలంటే కేవలం టెహ్రాన్పై ఒత్తిడి సరిపోదు. మాస్కో, బీజింగ్ లెక్కలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. లేకపోతే ఒకవైపు అమెరికా ఆంక్షలు పెరుగుతుంటే మరోవైపు ఇరాన్కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు పెరిగే పరిస్థితి వస్తుంది. అప్పుడు ట్రంప్ కోరుకున్న వేగవంతమైన ఫలితం మరింత దూరం అవుతుంది. కాబట్టి ఇది కేవలం ట్రంప్ వర్సెస్ ఇరాన్ కథ కాదు, అమెరికా వర్సెస్ ఒక విస్తరిస్తోన్న వ్యూహాత్మక సమీకరణం. ఇరాన్ ఆ సమీకరణంలో కీలక కేంద్రంగా మారుతోంది. రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో శక్తి సమతుల్యతను నిర్ణయించేది కూడా ఇదే కావచ్చు. అమెరికా ఒత్తిడి పెంచుతున్న కొద్దీ ఇరాన్ కండగా నిలుస్తున్న శక్తులు కూడా పెరుగుతున్నాయి. చైనా, రష్యా సహకారం ఎంతవరకు కొనసాగుతుందనేది ఇప్పుడు కీలక ప్రశ్న. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, ఇరాన్ను ఒంటరి చేయాలన్న అమెరికా వ్యూహానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ట్రంప్ ముందున్నది కేవలం ఇరాన్ సమస్య కాదు, చైనా, రష్యా ప్రయోజనాలతో ముడిపడిన పెద్ద భౌగోళిక రాజకీయ సమీకరణం. ఇక ఇరాన్ మాత్రం ఒత్తిడిలో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలతో తన వ్యూహాత్మక స్థైర్యాన్ని పెంచుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ సమీకరణం మధ్య ప్రాచ్య భద్రతనే కాదు, ప్రపంచ శక్తి సమతుల్యతను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.